అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఈ ఆశ్రమానికి? ఎలాగ ఈ ఆశ్రమం ఉంది? ముఖ్యంగా భోజనం తిన్నప్పుడు మీకు కలిగినటువంటి అనుభూతి ఏంటి? అమ్మవారు అన్నప్రసాదం. మేము ఖరగ్పూర్ నుంచి వచ్చామండి, వెస్ట్ బెంగాల్. ఇక్కడ అరుణాచలేశ్వర దర్శనాలు అన్నీ బాగా అయ్యాయి. మీ ఆశ్రమంలోని వసతి, భోజనం అన్నీ చాలా చాలా బాగున్నాయండి. ఎందుకంటే మేము 2 రోజులు ఉన్నాం ఇవాళకి, మాకు ఏ లోటు అనిపించలేదు. మిగతాది ఇక్కడ స్వామివారు అంతా చూసుకుంటున్నారు కాబట్టి మీరు ఏ లోటు లేదండి ఇక్కడ వచ్చిన వాళ్ళకి. ఇలాగే మేము ఇంకో 10 మందికి చెప్పి వసతికి ఇక్కడికే పంపిస్తామండి, మా అనుభవం. అన్నపూర్ణ ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యం పెట్టినటువంటి ఆ భోజనం మీకు పెట్టడం జరుగుతుందమ్మా. అది ఆ ప్రసాదం తిన్నప్పుడు మీకు కలుగుతున్నటువంటి అనుభూతి ఏంటి? భోజనం మాత్రం తినేటప్పుడు అమృతంలాగే ఉందండి, ఇంటి భోజనంలా ఉంది. అది మెయిన్, మన ఇంట్లో వండుకొని తినేటట్టే ఉంది. వడ్డించే వాళ్ళు కూడా అంతా సాంప్రదాయక మాటలు పెట్టడం అన్నీ చాలా బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ వస్తే మాత్రం మేము ఇక్కడికే వస్తాం తప్పకుండా రండి అమ్మ. ఇది మీ ఇల్లు అనుకోండి, ఇది మీ ఆశ్రమం అనుకోండి. ప్రతి ఒక్కరూ ఒకరి గురించి ఒకరు చెప్తూ, ఎందుకంటే అమ్మ ప్రసాదం అందరికీ అందేలా చేయండి. మా ఊళ్ళు ఇంకా మేము ఎంకరేజ్ చేస్తాము. ఖరగ్పూర్ చేసి ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఎవరు వచ్చిన అరుణాచలం చాలా మంది రాలేదు, తెలియక అడ్రస్ ప్లస్ మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చేసి మేము పంపిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి చిదంబరం, తర్వాత కంచి, 3 లింగాలు కూడా ఒకేసారి దర్శనం చేసుకునే భాగ్యం మీకు కల్పిస్తారు. ప్లస్ మరి కోసం రావాలంటే స్వామి దయ ఉండాలి. తప్పకుండా పిలుస్తాడండి మమ్మల్ని. సంతోషం అండి. మీకు భోజనం పెడుతున్నప్పుడు కూడా మాకు భావన ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు భోజనం పెడుతున్నట్టే మాకు అనిపించింది. భక్తుల కింద మాకేం అనిపించలేదు. అదే ఆనందం మాకు కూడా. ఎంత తిన్నా సంతోషంగా ఆనందంగా ఉంది భోజనం. మరి ఇంకా ఖరగ్పూర్ నుంచి మ్యాక్సిమం తిరుపతి వస్తారండి. వాళ్ళకి తెలియదు కాబట్టి ఎంత రాలేదు. ఇక మీదటి మాత్రం తప్పకుండా వస్తారు. 4 hours జర్నీ. అవును, అంతే. కాబట్టి వస్తారు తప్పకుండా. 11:55 ఎక్కితే ఇక్కడ 3:54 గంటలకు వచ్చేస్తుంది అరుణాచలం. అవును, చాలా సంతోషం అండి. మీ యాత్ర, అరుణాచల యాత్ర పరిపూర్ణమయ్యి మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అరుణాచలేశ్వరుని, అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అలాగే మరొక్కసారి అరుణాచలేశ్వరుని దర్శనం కోసం మరొకసారి వచ్చి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఆశ్రమంలో ఉండి వెళ్ళండి. అరుణాచలేశ్వరాయ నమః.